ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడండి. యెహోవా ఎవడు అన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఎంత. ఆ దేవుడు ఒరే నీకు ఎవరినో చూపిస్తాను ఉండరా అన్నాడు. నత్తివాడుగా ఒంటరిగా ఒక చేతి కర్రతో వచ్చిన మోషేను వాడికే దేవుడిగా చేశాడు. ఫరోకి దేవుడిగా మోషేను మార్చేసినట్టు. అలాంటి గర్వపు మాటలు మనకు ఉండకూడదు. ఈ విన్నపం విజ్ఞాపన ఎలా ఉండాలంటే తగ్గింపుతో కూడినదిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం. నేటి వరకు కూడా వారు దీన మనస్సు అనేది ధరించకుండా ఎలా ఉన్నారంట? హృదయ గర్వంతో ఉన్నారు. చదువు. భయమును అందుకున్నారు. భయం లేదు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రములైనను కట్టడలైనను అనుసరింపకయే ఉన్నారు. ఇతరుల కాటు నుంచి దేవుడు చెప్పుకుంటూ వస్తే ఆ అజ్ఞాన కాలంలో వారు ఒకవేళ తెలుసుకోలేకపోయారేమో, ఇంతటి జ్ఞానం కలిగిన కాలంలోకి వచ్చి నీవెందుకు గ్రహించట్లేదు? చందమామ రావే అని చంద్రుణ్ణి చూపించి భోజనం పెట్టే నీవు చంద్రమండలంలోకి వెళ్ళగలిగిన జ్ఞానం నేను ఇస్తే ఇప్పుడైనా ఎందుకు గ్రహించట్లేదు? చంద్రమండలంలోకి వెళ్తలేదు మనిషి, అక్కడ తలాలు కొనుక్కుంటున్నారు. అవునండి, నవ్వు కాదు. చాలా మంది డబ్బున్న వాళ్ళు బిలియనర్లు అందరూ కూడాను ఒకవేళ ఈ భూమి మీదకి విపత్తు వచ్చేస్తే లేదా సునామీ వచ్చేస్తే ఈ పంచభూతాలు లయమైపోతాయని వేదాలు చెప్తున్నాయి కదా అని గ్రహాల్లోకి వెళ్ళిపోదామని, చంద్రమండలం అనుకూలంగా ఉందని దాని నాసా ఇస్తున్న రిపోర్టులను బట్టి ఉన్న డబ్బు పెట్టి అక్కడ కొనుక్కుంటున్నారంట. చూడండి, అంటే మానవుడి జ్ఞానం ఎంత అయిపోయింది. అజ్ఞాన జ్ఞానంలో మీ పితరులు అయితే వారికి చదువు లేక లేక తెలివి లేక ఇటువంటి పరిజ్ఞానం లేక హృదయం ఒకవేళ గర్వంగా లేక హృదయం నా దగ్గర మాట్లాడే విధానం వారికి రాలేదేమో. ఇంతటి జ్ఞానం కలిగిన ఈ వయసులో లేకపోతే ఈ పరిజ్ఞానంలో నీ హృదయం ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉంది? ఆ వినయం అనేది ఇంకా అలవరుచుకున్నావా? తగ్గింపు అన్నది నీలో వచ్చిందా? నీ రంకెలు నేను ఎరుగుతున్నావు అంటున్నాను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అయితే నోటి మాటల వలన కలిగే ఫలము నీవు పొందుకుంటావు. ఎందుకు నోటి మాట్లాడాలంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాడు. నీ హృదయంలో గర్వం ఉంటే నీ నోరు గర్వంగానే మాట్లాడతాడు. నీ హృదయంలో వాక్యం ఉంటే కనుక దేవుని మాటలు మాట్లాడగలరు. ఉప్పు వేయబడిన రుచి కలిగిన మాటలే మాట్లాడగలరు. అందుకనే హృదయ గర్వాన్ని విడిచిపెట్టేసి రెండవదిగా నువ్వు దేంట్లో తగ్గించుకోవాలంటే నీ విజ్ఞాపనలో తగ్గించుకో. విజ్ఞాపన దేవునితో మాట్లాడే మాటల్లో లేదా ఎదుటి వరకు మాట్లాడే మాటల్లో తగ్గింపు అనేది ఉండాలి. అంటా కదా ఎంత సౌమ్యంగా మాట్లాడతారు బాబు మాట. ఆరాధ్యమూర్తి గారు మీకు అందరికీ తెలుసు కదా, ఆయన మాట ఎలా ఉంటుందో తెలిసింది. ఇప్పుడు గొంతుసించుకునే ప్రసంగం జరగదని మీకు ఒకవేళ అర్థమవుతుందో తెలియదు, కానీ ఆయన వాక్యం చదువుతూ ఉంటేనే ప్రసంగం చేసినట్టు అంత మాధుర్యం. వాక్యం చదువుకుంటా వెళ్ళిపోతాడు ఆయన. అందుకనే ఆది కాండ ప్రారంభ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు కూడా ప్రసంగం చేశారు. ప్రతి వచనం మీద కూడా ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాలు ఎలా ఉంటాయంటే ఆయన బ్రిటిష్ వాళ్ళకి ట్రాన్స్లేటర్ కింద వెళ్ళాడు. అంటే వారికి తెలుగు సరిగా రాదు కాబట్టి మన ప్రాంతం కాకినాడ ప్రాంతం నుంచి విశ్వబ్రాహ్మణుడైన ఆయన వారికి తెలుగు తర్జుమా చేయడానికి వారి దగ్గర జాబ్ చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. మీకు తెలుసు ఆరాధ్యమూర్తి గారు ప్రసంగి. ఆయన తర్జుమా చేస్తానికి వెళ్ళినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళ మీద వాక్యాన్ని చదువుతున్నారు. ఏంటి ఈ పుస్తకానికి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనుకున్నాడు. ఆగలేక వారితో ఉన్న చదువును బట్టి లేకపోతే వారి దగ్గర జాబ్ చేస్తున్న విధానం బట్టి ఏంటి ప్రతిదానికి ఆ పుస్తకం చదువుతున్నారు, మధ్యాహ్నం చదువుతున్నారు, సాయంత్రం చదువుతున్నారు, పొద్దున చదువుతారు ఏంటి అని అడిగారు. నాట్ ఏ బుక్ ఇస్ ఏ గాడ్ అంటున్నారట. దేవుడు అంటున్నారు. పుస్తకం దేవుడు ఏంటి? మాకు బోలని విగ్రహాలు ఉన్నాయి, బోలని గుళ్ళు ఉన్నాయి. అలాంటి ప్రతి మీద ఉంటే కనుక దేవుడిని నమ్మొచ్చు. చింపితే చిరిగిపోయే పేపర్లో కలిగిన బుక్ దేవుడు ఏంటి అంటున్నాడు అని నవ్వుకున్నాడు. అంటే ఇదంతా ఎర్రివాళ్ళు అయితే అక్కడి నుంచి వచ్చి నీ దేశాన్ని ఆక్రమించుకుని నీ సంపద అంతా ఎందుకు దోచుకుంటారు నాయన అనుకుంటున్నాడు. అంతే కదా, ఎర్రివాళ్ళు అయితే వేరే దేశాన్ని వచ్చి నీ దేశాన్ని జయించి ఎందుకు దోచుకుంటున్నారు? ఆలోచన కలిగి ఒకసారి అనుకున్నాడంట, నిజంగా వెర్రి వాళ్ళని ప్రూవ్ చేసేయాలనుకున్నాడు, నిరూపించేయాలనుకుని బుక్ అన్న బైబిల్ని చదువుతూ ప్రారంభించాడు. దీంట్లో
దేవుడు అంటున్నారు కదా, ఒకవేళ దేవుడని ఆయన కనపడితే ఆ లోపాలు చూపించి వీళ్ళని ఎండగట్టేయాలనుకున్నాడు. మా దేవుళ్ళు గొప్పతనం చెప్పాలి అనుకున్నాడంట. చదవటం ప్రారంభించాడు. యోహాను సువార్త వచ్చేసరికి ఈయన ఏ లోపాలని వెతకాలనుకున్నాడో ఈయనలో ఉన్న జీవిత లోపాలన్నీ ఆ దేవుడు బయట పెట్టాడు. అప్పుడు ఇది గుర్తుకాదు. అది వాక్యం ఉండిన వాక్యం దేవుడు ఆ వాక్యమే శరీర దానిగా కృపా సత్య సంపూర్ణంగా యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చింది. నేను గ్రహించాడు. అప్పటి నుంచి దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. ప్రతి వచనం మీద కొన్ని వేల ప్రసంగాలు చేయగలిగాడు. ఎందుకు మాట చెప్తున్నా, ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఏం చెప్పుకుంటున్నాము అంటే కనుక మాట మాధుర్యం గురించి మాట్లాడుకున్నాం. అది మిస్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్తున్నాం, ఆయన మాట మాధుర్యంగా ఉంటుందని ఆయన గురించి కొంత లోనకే వెళ్ళాం. అంటే నీ మాటల మృదువైనదిగా. కొంతమంది మాటలు ఉంటాయి, కొంతమంది మాటలు ఉదాల మీద పక్కలు ఉండేస్తారు, చీరలు లొక్కిచ్చేస్తారంట. అని హృదయంలోంచి వచ్చి కాదయ్యి. ఇంకా కొన్ని మాటలు ఉంటాయంట, ప్రతి కోటు వంటి మాటలు పలుకు వారు కలరు అంటుంది వాక్యం. అంటే వారు మాట గుచ్చేసింది, కత్తితో పొడిసినట్టు ఉంటుంది. అలాంటి మాటలు మీ విజ్ఞాపనలో ఉండకూడదు. దేవుని దగ్గర అబ్రహాములాగా తగ్గింపు కలిగిన విజ్ఞాపన మీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా తనను తాను తగ్గించుకున్నవాడు. లేదా నువ్వు తగ్గించుకుంటే కనుక నిన్ను చూస్తున్న కళ్ళు ఎదుట నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ గ్రామము, నీ సంఘము, నువ్వు ఉంటున్న ప్రాంతంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వారి కన్నుల ముందే నిన్ను హెచ్చిస్తాడు. రెండవదిగా ఏ దేవునితో మాట్లాడుతున్నావో నోరిచ్చిన దేవునితో మాట్లాడేటప్పుడు నీ మాట, నీ విజ్ఞాపన తగ్గించేదిగా ఉంటే కనుక దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. మూడో మాట చెప్పనా, దేవునికి స్తోత్రం. మూడో మాట ముగించేస్తాను. వాక్యాన్ని చదువుకుంది. దినవృత్తాంతం 2వ గ్రంథంలోనే 34వ